తెలంగాణ జలద్రోహానికి బాబు రేవంత్ మోడీ ఒకటయ్యారు. చంద్రబాబు డైరెక్షన్లో ఒక్కో దశలో బనకచెర్లను ముందుకు తీసుకుపోతున్నారు. గత జూలై నెలలోనే 200 టీఎంసీల గోదావరి జలాల మళ్లింపునకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా రేవంత్ ప్రభుత్వానికి తెలిసినా 5 నెలలుగా మౌనం వహించింది. వీళ్ల గుట్టును మాజీ మంత్రి హరీష్ రావు బయటపెట్టగానే సుప్రీంకోర్టు కేసును తెరపైకి తెచ్చాడు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజల దృష్టి మళ్లించడం కోసమే సుప్రీంకోర్టులో కాంగ్రెస్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదు అని ఊరికే అనలేదు. నిష్ఠూరంగా ఉన్నా ఇదే నిజం. బయటోడు మనల్ని మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తే వెంటనే పసిగట్టి తిప్పి కొట్టొచ్చు, కానీ ఇంటోడు మిలాఖతైతే గొంతు తెగే వరకు గుర్తించలేం. సమైక్య రాష్ట్రంలో 6 దశాబ్దాల పాటు నదీ జలాల్లో నమ్మించి తడిబట్టతో తెలంగాణ రైతాంగం గొంతుకోసిన అదే గుంపు మళ్లీ జలద్రోహానికి సిద్ధమైంది. ఈసారి ఏకంగా ఢిల్లీ పాలకులను కలుపుకొని చారిత్రక అన్యాయానికి వడివడిగా అడుగులు వేస్తోంది. కాకపోతే మన బంగారం మంచిది కానప్పుడు ఊరోళ్లనని ఏం లాభమన్నట్టు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ జలద్రోహం తెలిసినా తెలవనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుండటంతో చివరకు తెలంగాణ కొంప నట్టెట మునగనే మునిగింది. నిన్నటిదాకా బనకచర్ల, ఇప్పుడు నల్లమల సాగర్. ఇది పేరు మార్పు కాదు. తెలంగాణ సమాజాన్ని కొంతకాలం దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ సర్కారుతో కలిసి మోదీ, చంద్రబాబు ద్వయం ఆడుతున్న నాటకమని ఇప్పుడు తేలిపోయింది. మాజీ మంత్రి హరీష్ రావు ఈ కుట్రను బట్టబయలు చేయడంతో తేలిన తీవ్ర ఆందోళన కలిగించే అంశమేమిటంటే, గోదావరిలో కేవలం 12 ఏళ్లలో వచ్చిన ఇన్ఫ్లో లెక్కలు. అందున ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డాటాతోనే బనకచెర్లకు అనుమతుల ప్రక్రియ కొనసాగుతుండడం తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా పరిణమించింది. 5 నెలల క్రితం సిడబ్ల్యూసీ ప్రాథమిక నివేదిక వచ్చినా అందులోని ఈ ద్రోహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎత్తుచూపడం లేదు? ఢిల్లీకి పోయి సంతకం చేసి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 5 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ కుట్రలను తిప్పికొట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? అసలు ఏపీ సాగిస్తున్న గోదావరి జలాల మళ్లింపును అడ్డుకునేందుకు కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టులో కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం 20 రోజులు గడవక ముందే బనకచెర్లపై కమిటీ పేర్లు ఎందుకు పంపింది? అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ పేర్లు పంపిన వారం రోజుల్లోనే ఈ జాబితాను పంపించాల్సిన అవసరమేమిచ్చింది? ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు, రేవంత్ ద్వయం తెలంగాణను ఏం చెయ్యాలనుకుంటున్నారు? సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుండగానే కేంద్రం బనకచెర్లపై చేసే కసరత్తుకు ఎలాంటి ఆటంకం లేకుండా కమిటీని ముందుకు తీసుకుపోయేందుకు రేవంత్ ప్రభుత్వం పేర్లు పంపిందని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర జలసంఘం కేవలం 10 ఏళ్ల లెక్కలను ఆధారంగా చేసుకోవడమంటే అన్ని నిబంధనలను బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్కు మేలు చేసి తద్వారా అక్కడి నుంచి తమిళనాడు కావేరికి గోదావరి జలాలను తరలించకపోయేందుకు భారీ కుట్రను రచించిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా తన నివేదికలో చంద్రబాబు పాడుతున్న వృధా జలాలనే పరోక్షంగా బలపరిచినట్లుగా అర్థమవుతోంది. గతంలో ఎన్డబ్ల్యూడీఏ చేపట్టిన సర్వేల్లోనే గోదావరిలో మిగులు జలాలు లేవని అధికారికంగా తేలిందని నివేదికల్లోనే స్పష్టం చేశారు. దీంతో కేంద్ర జలసంఘం దగ్గర ఉన్న డాటాను పరిశీలిస్తే మిగులు జలాలు అనేవే ఉండవు. అందుకే ఆ డాటాను కాకుండా కేవలం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డాటాను పరిగణలోకి తీసుకుంటున్నారు. మరోవైపు పోలవరం దిగువకు పోయిన నీళ్లన్నీ వృధా జలాలే అని సిడబ్ల్యూసీ ఎలా సూత్రీకరిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బనకచెర్లపై జులైలో వచ్చిన ప్రాథమిక నివేదికపై 5 నెలల మౌనం వహించారు. కానీ ఉన్నపళంగా గత డిసెంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బనకచెర్లపై కేసు వేసింది. ఒకవైపు ప్రాజెక్టు నిలిచిపోయిందన్న ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించిందనే దానిపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.